అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ దెయ్యాల బండి. రచయిత అపర్ణ నైటింగేల్ గారు. గత సంచిక తర్వాయి భాగం ఈరోజు వినండి. కథలోకి వెళితే, హా అంటూ ఎక్కడో దూరాన కూత వినిపించింది. చుక్ 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 దయ్యాల బండి వస్తోన్న చప్పుడు వినిపించింది. గోడ గడియారం 12 గంటలు కొట్టింది. కవిత బెడ్ మీద కదిలింది. లేచి బెడ్ దిగింది. బెడ్రూమ్ తలుపు తెరుచుకొని నడువాలోకి వచ్చింది. నిద్రమత్తులో జోగుతూనే అడుగులు వేస్తూ బెడ్రూమ్ వైపు వెళ్ళింది. అక్కడ బాత్రూమ్ తలుపు పక్కన రాజు నిలబడి ఉన్నాడు. ఏం బాబు, బాత్రూమ్కి వచ్చావా అడిగిందామె. అవును మమ్మీ అంటూ నవ్వాడు రాజు. ఆ నవ్వు వికృతంగా ఉంది. కవితకు ఎందుకో గుండె జల్లుమంది. ఆమె అదేమీ పట్టించుకోకుండా పద బాబు అంటూ రాజు చెయ్యిని పట్టుకోబోయింది బాత్రూమ్ లోపలికి తీసుకువెళ్దామని. కానీ ఆమె రాజు చెయ్యి పట్టుకోబోయేటంతలో హి 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 అంటూ నవ్వసాగాడు రాజు. పళ్ళలో 4 వైపులా కూరలు మొలుచుకొచ్చాయి. కనుగుడ్లు బయటికి వెళ్ళుకొచ్చి ఎర్రగా గోళాల్లా మండుతున్నాయి. చెయ్యి పొడవుగా సాగుతూ కవిత ముఖం మీదికి రాసాగింది. కవిత భయంతో కెవ్వుమనబోయింది. అలా అని అరవాలనుకుంది. కానీ అరుపు నోటి నుండి బయటికి వెలువడలేదు. కాళ్ళు గజగజ వనకసాగాయి. నరాలు తెగిపోతున్నట్లనిపించింది. రక్తం మంచులా గడ్డ కట్టుకుపోతోంది. కళ్ళలో భయం, గుండెలో భయం, తనువు మీద భయం, అణువణువున ఆమెలో భయం. ఆ ప్రదేశం నుంచి వెనక్కు తిరిగిపోవాలనుకున్నా పారిపోలేకపోతోందామె. పాదాలు గచ్చుకి గట్టిగా అతుక్కుపోయాయి. రాజు చెయ్యి సాగుతూ వచ్చి కవిత ముఖాన్ని తాకింది. అంతే, కెవ్వుమంటూ బంగళ ప్రతిధ్వనించేలా కేక వేసిందామె. ఎక్కడలేని శక్తి కూడా తీసుకొని వెనక్కు తిరిగి ఒక్క పరుగున బెడ్రూంలోకి వచ్చి పడింది. దామోదర్ మీద పడిపోయి అతన్ని గట్టిగా వాటేసుకొని వణికిపోసాగింది. దామోదర్ ఉలిక్కిపడి లేచాడు. కవిత చిగురుటాకులా వణికిపోతోంది భయంతో. ఏమైంది కవిత? ఆతృతగా అడిగాడతను. దెయ్యం అందామె వణుకుతూ. ఏది, ఎక్కడా? కంగారుగా చుట్టూ చూస్తూ అడిగాడు. బాత్రూమ్ దగ్గర రాజు అలా కనిపించాడు అంటూ వివరించి చెప్పింది కవిత. ఆ అంటూ అతను చాలాసేపటిదాకా నోరు తెరచుకొని ఉండిపోయాడు. అతని ముఖంలో కూడా భయం స్పష్టంగా తొంగి చూసింది. దామోదర్, ఆ రోజు రాజు నీకిలా కనిపిస్తే బహుశా నువ్వు ఆ రోజు చూసిన ఈవిల్ డెడ్ సినిమా ప్రభావం వలన నువ్వు అలా భ్రమపడ్డావని అనుకున్నాను. కానీ నేను ఏ భయంకరమైన సినిమా కూడా ఈ మధ్య చూడలేదు. అసలు నేను లేచి బాత్రూంకి వెళ్తున్నప్పుడు నాలో భయం కొలిపే ఎలాంటి ఆలోచన కలగలేదు. అలాంటిది మన అబ్బాయి అలా కనిపించాడంటే నాకు నిజంగా చాలా భయం వేస్తోంది అంది కవిత. ఆమె తనువు ఇంకా కంపిస్తోంది. అధరాలు వణుకుతున్నాయి. అంటే రాజుకి ఏమైందని నీ ఉద్దేశం? దామోదర్ కంఠంలో అనుమానం, అయోమయం తొంగి చూశాయి. రాజుకి దయ్యం పట్టి ఉందని నా అభిప్రాయం. లేకపోతే మన అబ్బాయి ఏమిటి అలా దెయ్యంలా కనిపించడమేమిటి అని అంది కవిత. అవును, నీవన్నది నిజం. ఆ రోజు నాకు అలాగే కనిపించాడు. కానీ నేను హారర్ సినిమా చూడటం వలన నువ్వు చెప్పిన మీదట నా భ్రమేమోనని అనుకున్నాను అన్నాడు దామోదరు. అయితే ఇప్పుడేం చేద్దాం దాము అంది కవిత. ఆమె ముఖంలో కంగారు కనిపిస్తోంది. పద, ఇద్దరం బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం, తర్వాత ఏ సంగతి ఆలోచిద్దాం అని అంటూ దామోదర్ ముందుకు అడుగులు వేశాడు. వెనుకనే కవిత బిక్కుబిక్కుమంటూ అతనిని అనుసరించింది. బాత్రూమ్ తలుపులు తెరచుకొని రాజు బయటకు వస్తున్నాడు. రాజుని పలకరించడానికే భయం వేసింది కవితకు. ఏం బాబు, బాత్రూంకొచ్చావా అడిగాడు దామోదరు. అవును డాడీ అన్నాడు రాజు. ఆ బాలుని ముఖం ప్రశాంతంగా ఉంది. కళ్ళు అమాయకంగా ఉన్నాయి. తాకటి భయంకరత రాజులో ఎక్కడా కూడా కానరాలేదు కవితకు. పద, పోయి పడుకుందాం అంటూ దామోదర్ రాజు చెయ్యి పట్టుకొని బెడ్రూంలోకి తీసుకొచ్చాడు. కవిత కూడా లోపలికొచ్చింది.
చూడు రాజు, నువ్వు బాత్రూంకి వెళ్ళినప్పుడు అక్కడ నిన్నెవరన్నా గట్టిగా పట్టుకున్నట్టు కానీ జడిపించినట్టు కానీ అనిపించిందా అని అడిగాడు దామోదరు. అలాంటిదేం జరగలేదు డాడీ. అయినా మా టీచర్ చెప్పిన సాహస కథల వల్ల భయం అంటే ఏమిటో నాకు తెలీదు. నాలో ఉన్నది అంతా సాహసమే అన్నాడు గర్వంగా నవ్వుతూ. సరే పడుకో అని రాజుని బెడ్ మీద పడుకోబెట్టాడు దామోదరు. రాజు నిద్రలోకి జారుకున్నాక అప్పటి వరకు భయంగా చూస్తున్న కవితతో, బాబుకి ఏదో దెయ్యం పట్టింది, ఇది నిస్సందేహంగా నిజం. బహుశా అది ఆవహించినట్టు రాజుకి తెలియకపోయి ఉండవచ్చు. అందుకే రేపు నేను చింతపల్లి అడవులకు బయలుదేరుతున్నాను. ఆ అడవులలో జీవనాథ్ అనే స్వామీజీ ఉన్నారట. ఆయన ఇలాంటి దెయ్యాలని భూతాలని దెబ్బకి వదలగొట్టగలడు. ఆ మధ్య ఎవరో ఇలా అనుకుంటుంటే నేను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నాను. రేపు ఉదయమే నా ప్రయాణం. మళ్ళీ రాత్రికి ఆయనతో తిరిగి వస్తాను. నేను వచ్చేదాకా రాజుని జాగ్రత్తగా చూసుకో, ధైర్యంగా ఉండు అని చెప్పి నిద్రలోకి జారిపోయాడు దామోదరు. కవితకు మాత్రం భయాందోళనల వల్ల ఆ రాత్రి మళ్ళీ నిద్ర పట్టలేదు. మర్నాడు జీపులో చింతపల్లి అడవులకు బయలుదేరాడు దామోదరు. జీపు అడవిని సమీపించింది. ఘాట్ రోడ్ మీద చాలా దూరం వెళ్ళి పక్కనే ఉన్న మట్టి రోడ్డు వైపుకు మలుపు తిరిగింది. ఆ మట్టి రోడ్డు కొంత దూరం వెళ్ళి ఆగిపోయింది. అక్కడి నుండి సన్నని కాలిబాట ఎదురయ్యింది. దామోదర్ జీపు ఆపి కాలినడకన ఆ బాటలో చాలా దూరం సాగిపోయాడు. చుట్టూ చెట్లు పొదలు దట్టంగా అలుముకొని ఉన్నాయి. రకరకాల పశుపక్షాదుల అరుపులతో ఆ అడవి వాతావరణం గుండెలకు గుబులు పుట్టిస్తోంది. ఆ కాలిబాట వెంబడి సుమారు 2 పర్లాంగుల దూరం నడిచాక పక్కనే చదునైన ప్రాంతం కనిపించింది. ఆ ప్రదేశంలో అందమైన ఓ పూరి గుడిసె నిర్మితమై ఉంది. గుడిసె బయట ఎత్తైన 2 కర్ర స్తంభాల మీద పావురాల గూళ్ళు కట్టబడి ఉన్నాయి. ఆ గూళ్ళలో పావురాలు కువకువమని అరుస్తున్నాయి. గుడిసె ఆవరణలో అందమైన పూల మొక్కలు సౌరభాలను గుబాలిస్తూ అందమైన కోమలాంగిలను గుర్తుకు తెస్తున్నాయి. ఆవరణలో ఆకర్షణీయమైన రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్ది ఉన్నాయి. ఇంటి ఆవరణ చుట్టూ నేపాలీ మొక్కలు ఫెన్సింగ్లా పెంచబడి ఉన్నాయి. ఫెన్సింగ్ దాటి లోపలికి అడుగు పెట్టాడు దామోదరు. గుడిసె బయట నిలబడి స్వామీజీ అని పిలిచాడు. ఎవరది అంటూ స్వామి జీవనాథ్ తలుపులు తోసుకొని బయటకు వచ్చాడు. 6 అడుగుల విగ్రహం, తెల్లగా పుష్టిగా ఉన్నాడాయన. అందరు స్వామీజీలకు విరుద్ధంగా ఆయనకు గడ్డాలు మీసాలు లేవు. స్వామి జీవనాథ్ మెడలో రుద్రాక్షమాల వేలాడుతోంది. నుదుటన పొడవుగా 3 విభూది రేఖలు నిలువుగా ఉన్నాయి. తెల్లటి లాల్చి తెల్లటి పంచ ధరించి ఉన్నాడాయన. ముఖంలో ఎనలేని తేజస్సు ఉట్టిపడుతోంది. ఆయనని చూడగానే దామోదర్ వినయంగా నమస్కరించాడు. శివోహం అంటూ చెయ్యెత్తి దీవించి, ఎవరు బాబు మీరు అని అడిగారాయన. స్వామి, నా పేరు దామోదరు. మా అబ్బాయికి దెయ్యం పట్టింది అంటూ రాజు తనకి కవితకి ఏ విధంగా కనిపించి భయపెట్టింది వివరించి చెప్పాడు దామోదరు. అరేరే, అలా కనిపించాడా అంటూ ఆశ్చర్యపోయాడు స్వామి జీవనాథు. అవును స్వామి, ఈ సమయంలో మీరే మాకు శరణమని మీ దగ్గరకొచ్చాను అంటూ వినయంగా విన్నవించుకున్నాడు దామోదరు. శివోహం, దుష్ట శిక్షణ శిష్టరక్షణ మా కర్తవ్యం. ఆ దుష్టశక్తిని పారద్రోలి మీ అబ్బాయిని కాపాడుతాను. తక్షణమే బయలుదేరదాం నడు అన్నాడాయన. ఇరువురు కాలిబాట వెంబడి నడుచుకుంటూ మట్టి రోడ్డు ఎక్కి జీపును అధిరోహించారు. దామోదర్ జీపుని ముందుకు దూకించాడు. జీవనాథ్ గొప్ప జ్ఞాని, అంతకు మించిన దైవభక్తుడు. ఆయన మంత్రాలు తంత్రాలు నేర్చుకోవడానికి క్షుద్రశక్తులని ఎప్పుడూ ఆరాధించలేదు. వాటిని కైవసం చేసుకున్న ఏ గురువుని కూడా ఆయన ఆశ్రయించలేదు. ఆయనకి చిన్నతనంలోనే భగవంతుడంటే ఎంతో భక్తి కలిగింది. శివపురాణాన్ని, రామాయణ భాగవత భగవద్గీతలను 12 ఏండ్ల ప్రాయంలోనే అవపోసన పట్టారు. వాటి సారాన్ని వంట పట్టించుకోవడానికి సామాన్య మానవ జీవితం పనికిరాదనుకున్నారాయన. అందుకే ఆయన ఆ ప్రాయంలోనే ఒంటరిగా చింతపల్లి అడవులకు వచ్చేశారు. అక్కడ చాలా ఏండ్లు భగవంతుని మీద ఏకాగ్రత నిలిపి తపస్సు చేశారు. ఆత్మశోధనతో భగవంతుడిని తెలుసుకున్నారాయన. త్రిశాల జ్ఞానం కలిగింది స్వామీజీకి.
దేవుని మీద ఏకాగ్రత నిలపడం వలన ఆయన మహిమాన్వితుడయ్యాడు. స్వామి జీవనాథుని చూడటానికి భక్తులు ఎవరైనా వస్తే ఆయన వాళ్ళ నుండి ఏ కానుకలు స్వీకరించరు. పైగా ఆయనే వాళ్లకు ఏ పండో కాయో కానుకగా సమర్పిస్తారు. శివోపదేశం చేసి పంపిస్తారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ ఆ పరమశివుని పరమావధి అని బోధిస్తుంటారాయన. చేసేడివాడు వాడే, చేయించేడివాడు వాడే, మనం కేవలం నిమిత్త మాత్రులం అంటూ శివుని గురించి తెలియజెబుతుంటారాయన. శివుడినే నిత్యం ధ్యానిస్తుంటారు జీవనాథు. మంచి కోసం తన ప్రాణాలైనా ఒడ్డే మనస్తత్వం ఆయనది. చెడుకు చాలా దూరంగా ఉంటారాయన. దుర్మార్గులు దుష్టులు అంటే స్వామీజీకి చెప్పలేని అసహ్యం. అలాంటి వాళ్ళ నీడ చూడటానికి కూడా ఇష్టపడరు స్వామి జీవనాథు. జీపు చింతపల్లి అడవులు దాటి ఘాట్ రోడ్ గుండా ప్రయాణం సాగించింది. వాళ్ళు దామోదర్ బంగళా చేరుకునేసరికి అర్ధరాత్రి సమీపించింది. స్వామీజీని కవితకు పరిచయం చేశాడు దామోదరు. కవిత పక్కన నిలబడ్డ రాజుని చూపించాడు దామోదరు. వీడేనండి మా కొడుకు అని చెప్పాడు. ఇలా రా బాబు, దగ్గరగా పిలిచారు రాజుని స్వామి జీవనాథు. రాజు దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. నీ పేరేంటమ్మా అడిగారు. రాజు అని చెప్పాడు రాజు. శభాష్, మంచి పేరు అంటూ మెచ్చుకున్నారాయన. నాతో రా బాబు అంటూ రాజుని పక్క గదిలోకి వెంటబెట్టుకు వెళ్ళారు జీవనాథు. అప్పుడే చుక్ చుక్ మంటూ దయ్యాల బండి వస్తున్న శబ్దం వినిపించింది దూరాన. గోడ గడియారం 12 గంటలు కొట్టింది. గదిలో ఉన్న రాజు నిలువున ఉద్రేకంతో ఊగిపోసాగాడు. కానీ స్వామి జీవనాథ్ ఎదురుగా ఆ బాలుని శరీరంలో ఎలాంటి వికృతి వికారాలు కలగలేదు. రాజులోని ఉద్రిక్తతని గమనించారు జీవనాథు. కళ్ళు మూసుకొని త్రికాల జ్ఞానాన్ని అవలోకించారు. ఆయన మనసు పొరలో సినీరీలుల భూత భవిష్యత్ వర్తమానాలు గిర్రున కదలాడాయి. అంతే, ఆయన వదనం ఉద్రిక్తమయ్యింది. దుర్మార్గులు, దుష్టులు, నికృష్టులు అని ఎవరినో ఆయన మనసులోనే అసహ్యించుకున్నారు. కళ్ళు తెరిచి రాజుని చూశారు. ఇలా రా బాబు అంటూ రాజుని దగ్గరగా తీసుకున్నాడు. చేసేడివాడు ఆ శివుడే, చేయించేడివాడు ఆ శివుడే. దుష్ట శిక్షణ తప్పదు, అది జరిగి తీరవలసిందే అని స్వగతంగా అనుకున్నారు. రాజు అప్రయత్నంగా 2 చేతులు ఎత్తి ఆయనకు నమస్కరించాడు. కొంచెం సేపు తర్వాత గదిలోంచి ఇద్దరూ బయటకు వచ్చారు. మీ బాబుకి పట్టిన దెయ్యాన్ని వదలగొట్టాను, ఇంకేం పర్వాలేదు అని దామోదర్తో చెప్పారు స్వామి జీవనాథు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా శివోహం 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 అని తనలో తాను ఉచ్చరించుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయారాయన. గోడ గడియారం 12 గంటలు కొట్టింది. నిద్రలో ఉన్న కవిత బెడ్ మీద కదిలింది. లేచి నిలబడి బాత్రూం వైపు అడుగులు వేసింది. అప్పుడే బాత్రూం తలుపులు తోసుకొని రాజు బయటకు వచ్చాడు. ఏం బాబు, బాత్రూంకి వచ్చావా అడిగింది కవిత. అవును అంటూ అదోలా నవ్వాడు రాజు. అలా నవ్వుతూనే నోరు బాగా వెడల్పుగా తెరిచాడు. నోట్లో 4 వైపులా కూరలు మొలుచుకొచ్చాయి. కనుగుడ్లు బయటికి వెళ్ళుకొచ్చాయి. అవి ఎర్రగా గోళాల్లా మండుతున్నాయి. అంతే, కవిత గుండె జల్లుమంది, నరాలు వనకసాగాయి, తనువు కంపించసాగింది. రక్త ప్రసరణ చల్లగా అయిపోతోంది. రాజు నవ్వుతూ కుడి చెయ్యి ముందుకు చూపాడు. ఆ చెయ్యి పొడవుగా సాగుతూ కవిత ముఖం మీదికి రాసాగింది. ఆమె వెనక్కి పారిపోవాలని కూడా పారిపోలేకపోతోంది. పాదాలు బలంగా నేలకు అతుక్కుపోయాయి. రాజు చెయ్యి పొడవుగా సాగి కవిత ముఖాన్ని తాకింది. కెవ్వుమని గావుకేక పెట్టింది కవిత. ఒంట్లో సత్తువనంతా కూడా తీసుకొని ఒక్క అంగలో వెనక్కు తిరిగి పరిగెత్తుకుంటూ బెడ్రూంలోకొచ్చి పడింది. ఆమె వేసిన గావుకేకకు ఉలిక్కిపడి నిద్రలేచాడు దామోదరు. ఏమైంది కవిత, ఎందుకా కంగారు అంటూ ఎందుకా వణుకుడు ఆతృతగా అడిగాడు దామోదరు. దెయ్యం, రాజుని ఆ దెయ్యం వదల్లేదు, మళ్ళీ అలాగే కనిపించాడు అంటూ భయంగా చెప్పింది కవిత. వాట్? ఆశ్చర్యపోయాడు దామోదరు. అవును దామోదరు, రాజు మళ్ళీ అదే రూపంతో కనిపించి నన్ను భయపెట్టాడు వణుకుతూ చెప్పింది కవిత. స్వామి జీవనాథు మరి ఆ దెయ్యాన్ని వదలగొట్టానని చెప్పారే, ఇప్పుడు మళ్ళీ అలా కనిపించడం ఎలా సాధ్యమవుతుంది ఆశ్చర్యంగా అన్నాడు. బహుశా అతని శక్తి కూడా పనికిరాలేదేమో అంది కవిత. జీవనాథ్ సామాన్యమైన మహిమ గలవాడు కాదు, అతను అసాధారణమైన మహిమావంతుడు.
అతడు పిలిస్తే భగవంతుడే పలుకుతాడని అనుకుంటారంతా. అలాంటి వాడి మహిమ రాజు మీద పనిచేయకపోవడం అంటూ ఉండదు. బహుశా నువ్వు భ్రమపడి ఉంటావు. ఏది, నేను చూసి వస్తాను అంటూ దామోదర్ బాత్రూం వైపు అడుగు వేశాడు. బాత్రూం దగ్గర రాజు ఇంకా నిలబడి ఉన్నాడు. దామోదర్ని చూడగానే క్రూరంగా నవ్వాడు. నోట్లో కూరలు మొలుచుకొచ్చాయి. కనుగుడ్లు బయటకు వెళ్ళుకొచ్చాయి. అవి ఎర్రగా గోళాల్లా మండుతున్నాయి. కుడి చెయ్యి ముందుకు చాపాడు రాజు. ఆ చెయ్యి పొడవుగా సాగుతూ దామోదర్ ముఖం మీదికి రాసాగింది. దగ్గరకు వచ్చి అతని ముఖాన్ని తాకింది. దామోదర్ గజగజ వణికిపోతూ ఒక్క గావు కేక పెట్టి పరుగున బెడ్రూంలోకొచ్చి పడ్డాడు. కవిత, నువ్వన్నది నిజం. జీవనాథ్ మహిమ రాజు మీద పనిచేయలేదు. రాజుని ఇంకా ఆ దెయ్యం పట్టుకొని వదల్లేదు వగరుస్తూ అన్నాడు దామోదరు. అయితే ఇప్పుడేం చేద్దాం? అయోమయంగా అంది కవిత. ఇక నాకొక్కటే మార్గం తోస్తోంది. రాజుని చంపేయాలి. లేకపోతే వాడిని ఆవహించిన దెయ్యం మనల్ని బలిగొంటుంది అన్నాడు దామోదరు. ఏమిటి, రాజుని చంపేయాలా? ఆశ్చర్యంగా అడిగింది కవిత. అవును, వాడిని చంపేయాలి. రాజుని ఏదో పెద్ద భూతమే ఆవహించి ఉంటుంది. స్వామి జీవనాథు లాంటి వాడి శక్తి కూడా దాని ముందు చాలేదంటే ఇప్పుడు రాజుని హతమారిస్తే కానీ వాడిని పట్టిన దెయ్యం మనల్ని వదిలిపెట్టదని నా అభిప్రాయం అని చెప్పి నువ్వేమంటావు అని అడిగాడు దామోదరు. కవిత ఆలోచనలో పడింది. ఎంతైనా రాజు తన కొడుకు. అలాంటి భయంకర విపత్తులో కన్న తండ్రిగా దామోదర్కు ప్రేమ చచ్చిపోవచ్చు. కానీ తను వాడిని 9 మాసాలు మోసి కంది. రాజుని చంపేయడమా? ఒప్పుకోవాలా వద్దా? ఏమంటావు కవిత? మళ్ళీ అడిగాడు దామోదరు. కవిత ఏదో అనబోయేలోగా ఇంతలో బెడ్రూమ్ గుమ్మం ముందు ప్రత్యక్షమయ్యాడు రాజు. హిహిహి అంటూ నవ్వాడు. ఇద్దరూ వెనుదిరిగి చూశారు. రాజు పళ్ళలో కూరలు అలాగే ఉన్నాయి. కనుగుడ్లు బయటికి వెళ్ళుకొచ్చి ఎర్రగా సూర్యగోళాల్లా అలాగే మండుతున్నాయి. చెయ్యి పొడవుగా ముందుకు చాపి నిలబడి ఉన్నాడు. దామోదర్ కవితలకు వణుకు పుట్టుకురాసాగింది. గజగజ వణికిపోసాగారు. ఈసారి రాజుని చూడగానే కవితకు ఇలా అనిపించింది. వాడు బహుశా దెయ్యం పిల్లవాడై ఉంటాడు. ఇలాంటి వాడిని కొడుకుగా కళ్ళ ముందు జీవితమంతా పెట్టుకొని భరించే కంటే చంపేయడమే మేలు అని అనుకుంది. దాము, కమాన్, కిల్ హిమ్ అంటూ కళ్ళు మూసుకొని గట్టిగా అరిచింది. దామోదర్ ధైర్యం తెచ్చుకొని పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ సొరుగు తెరిచి రివాల్వర్ బయటికి తీశాడు. రాజుకి గురిపెట్టి కాల్చాడు. డిష్యూ అంటూ బుల్లెట్ రాజు గుండెల్లో నుంచి దూసుకొని అవతలకు వెళ్ళిపోయింది. కానీ రాజుకి ఏమీ కాలేదు. చెక్కు చెదరకుండా అలాగే నిలబడి ఉన్నాడు. పగలబడి నవ్వాడు. ఈసారి ఆ నవ్వు బాలుని గొంతులా లేదు, బొంగురుగా కంఠస్వరం మారింది. కన్న కొడుకని కూడా మమకారం లేకుండా నన్ను చంపాలని చూశారు కదూ అంటూ మళ్ళీ పగలబడి నవ్వాడు రాజు. దామోదర్ కవితలు వణికిపోతూ రాజునే చూడసాగారు. వాళ్ళకి నోట మాట రావటం లేదు. వణుకుతూ నిలువుగుడ్లు వేసుకొని అలాగే ఉండిపోయారు. నేటికి మీ పాపం పండింది. ఈ రోజుతో మీ పని సరి అంటూ మరింత వికృతంగా నవ్వాడు రాజు. రాజు భయంగా ఇద్దరూ ఒకేసారి పిలిచారు. ఇంకా మీరు నేను రాజుననే అనుకుంటున్నారా? నేను ఎవరినో నా కంఠం మీరు ఇంకా గుర్తించలేదా అంటూ మళ్ళీ బొంగురుగా అన్నాడు రాజు. అవును, ఆ కంఠస్వరం వాళ్ళిద్దరికీ ఎక్కడో విన్నట్టుగా అనిపించింది. ఆ స్వరం పదే పదే వాళ్ళ గుండెల్లో ప్రతిధ్వనించింది. వాళ్ళ నరాన్ని ఆ కంఠస్వరం బొంగురుగా అరుస్తూ కంపింపజేస్తోంది. ఆ కంఠస్వరం ఆ ఇద్దరి కళ్ళ ముందు గతం వీడియోలా గిర్రున తిరిగింది. తో ఈ భాగం సమాప్తం. మరలా మరొక భాగంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.